ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. కొంతమంది వివి రావు హైదరాబాద్ నుండి అట్లాంటి వారి గొప్ప వాళ్ళ యొక్క పెద్దల యొక్క సేవా హృదయంతో నిన్ను విడిచి ఉండగలనా? అయితే కరోనా కాలం అని కాదు మేము చేసింది, మే కడలి లోపల చక్కెర కలిపిన చెప్పలు వాల్చకుండిన తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మరి ఈరోజు మన ముందు ఒక మంచి కళాకారులు ఉన్నారు. ముఖ్యంగా మన తేనె తెలుగు ఛానల్కి దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి మంచి ప్రేక్షకుడుగా మన వీడియోలను ప్రతి వీడియోను చూసి కళాకారులను ప్రశంసిస్తూ మన మేలు కోరినటువంటి శ్రేయోభిలాష్. మరి వారితో ఈరోజు కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, థ్యాంక్ యూ. మరి కేవలము కామెంట్ల రూపంలో ఉన్నప్పుడు మాత్రమే నేను మీ రెస్పాన్స్కి సమాధానం ఇచ్చేవాడిని. అవును, ఈరోజు ప్రత్యక్షంగా కలిసే అవకాశం కలిగింది. అవును, చాలా అదృష్టం కూడా. అవును సార్. మరి మీ పరిచయాన్ని మన ప్రేక్షకులకి. సరే, ముందుగా తేనె తెలుగు సిఇఓ గౌరవనీయులు శ్రీ అంజనప్ప గారికి, అలాగే తేనె తెలుగు ఛానల్ ప్రేక్షక మహాశైలకు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియచేసుకుంటూ ఇక నా పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసరావు తిరునగరి. నేను విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలూకా సర్వసిద్ధి రాయవరం గ్రామంలో పుట్టాను. మాది సామాన్య కుటుంబం. అయితే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలోనే మహాకవి గురజాడ అప్పారావు గారు జన్మించినటువంటి గ్రామం. అయితే మా అమ్మగారి పేరు కీర్తిశేషులు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా కీర్తిశేషులే. మా అమ్మగారి పేరు శ్రీమతి కృష్ణవేణి, నాన్నగారి పేరు జీయన్న. మాది సామాన్యమైన కుటుంబమే. పురోహితం మాకు కూడా వృత్తి. అయితే నేను ఆ గ్రామంలో పుట్టినందుకు ఒక రకంగా చాలా అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే గురజాడ అప్పారావు గారిని మేము చూడలేదు, కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం మా ఇంటికి చాలా దగ్గర, అతి దగ్గరలో ఉండేది. మేము పుట్టినప్పటికి వాళ్ళ ఫ్యామిలీస్ ఏమీ లేవు, కాకపోతే వారి తాలూకా జాగాలో ఉన్నటువంటి నూతి నీళ్ళు కూడా మేము తాగినటువంటి రోజులు ఉన్నాయి. ఇది నా పరిచయం. చాలా సంతోషం సార్. మహానుభావుడు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అవును అని చెప్పినారు. మరి మీరు ఆ గ్రామంలో పుట్టినటువంటి ఒక కళాకారునిగా కళ అంటే సామాన్యం కాదోయ్, అవును, కళ అంటే సంగీత సాగరమోయ్ అని చెప్పి మీరు నిరూపిస్తున్నారు. మంచి కొటేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. మరి మన ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో ప్రారంభించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. సాంఘికం భువనం యస్య
వాచికం సర్వవాన్మయం ఆహాల్యం ఆచంద్రాదితారాక్తం వందే వందే సాత్వికము శివం చాలా సంతోషం సార్. మరి చక్కని గాత్రంతో వినసొంపోయినటువంటి ఆ శ్లోకాన్ని మీరు మన ఈ కళాభిషేకంలో మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగాలనే ప్రార్థన చేయడం చాలా ఆనందదాయకం. సంతోషం. మరి మీరు ఈ కళారంగంలోకి రావడానికి కారకులైనటువంటి గురువుల పేర్లు చెప్పండి. తప్పకుండా అండి. ఎందుకంటే ముందు గురువు గారు ఉంటేనే మనం ఉంటాం. అయితే ముందుగా నేను సమాజంలో బ్రతకడానికి అవసరమైన విద్యను అందించినటువంటి నా పాఠశాల గురువులకు, అలాగే రంగస్థలంలో నాకు ఆది గురువులైనటువంటి సంగీతం నేర్పినటువంటి విజయనగరం జిల్లావాసి కీర్తిశేషులు వీర్ని సూర్యప్రకాశరావు గారికి, అలాగే ఆ తర్వాత నాకు పద్యాలు పాడడానికి ఎంతో ఇదిగా అవకాశం ఇచ్చినటువంటి మా మలిగురు కీర్తిశేషులు శ్రీ ముంజు సత్యమేశారికి వారికి, అలాగే ఇక ఆ తర్వాత నేను ఈ స్థాయి వరకు రావడానికి కారకులైనటువంటి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంగీతంలో నాటకం అకాడమీ సంగీతంలో ఉత్తమ సంగీత దర్శకుడిగా కీర్తి గడించినటువంటి 3 సార్లు నందులుగా తీసుకున్నటువంటి మా గురువుగారు తిలకేపల్లి సూర్యనారాయణ శాస్త్రి గారు, వారు గుంటూరు వాస్తవ్యులైన ఇక్కడ వారు సెటిల్ అయ్యారు కాబట్టి వారికి, అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా నా జీవితానికి ఈ సమాజంలో ఎంతో మంది దోహదపడి ఉన్నారు. అటువంటి వారు అందరికీ కూడా, అలాగే మా అక్కలకు, ఎందుకంటే నాకు బాగా ఈ కళారంగం మీద ప్రోత్సాహం కల్పించింది మా సిస్టర్స్ ముగ్గురు కూడా. ఆ గొప్ప పిచ్చి వాళ్ళకి, నేను నాటకాలు ఆడతానంటే వాళ్ళకి ఇంత అంత పిచ్చి కాదు. సో వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకొక మాట ఏంటంటే, మరి మాకు ఇంత శ్రమకు వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఈ రకంగా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి మీకు, అలాగే దీనికి అంతటికి మూల స్తంభమైనటువంటి మా మిత్రులు సోదరులు మా సామవేదం బాల సుబ్రహ్మణ్యం గారు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే సార్. ఇది గురువుల ప్రస్తావన. మరి ఈ మిగతా విషయాలు మాట్లాడుకునే పోయే ముందు ఒక కళాకారుడిగా ఒక మంచి పద్యాన్ని పాడమంటే మీరు ఏ పద్యాన్ని ఎంచుకుంటారో చూడాలని ఉంది, వినాలని ఉంది. సరే, అయితే హరిశ్చంద్ర నాటకం నుండి ఒక పద్యం పాడతాను. ఎందుకంటే అందరూ పాడినట్టుగా కాకుండా కొద్దిగా వేరే రాగంలో నేను పాడడానికి ప్రయత్నం చేస్తాను. సక్సెస్ గా ఉంటే ఆనందించండి, లేదంటే తిట్టుకోకండి. అమృతవర్షిణి. సుశీలగా కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందియున్నట్టున్నయది మున్నెప్పుడో ఎక్కడో
వెలది స్వరము మొత్తానికి చాలా మంచి రాగాల్లో ఒక్కటైనటువంటి అమృతవర్షిణి రాగంతో మీ పద్య పఠనం అనేటువంటిది సాగింది. చాలా ఆనందదాయకం సార్. మరి మీరు ధరించినటువంటి పాత్రల పేర్లు చెప్పండి. నేనైతే 5 నాటకాలండి. హరిశ్చంద్ర, చింతామణి, అలాగే పాండవ విద్య ఉద్యోగాలు, అలాగే రామాంజనేయ యుద్ధం, తర్వాత గయోపాఖ్యానం. ఈ 5 నాటకాల్లో స్త్రీ పాత్రలు మినహా ఇంచుమించుగా అన్ని వేషాలు వేస్తున్నాను సార్. అది గురువుల సహకారంతో. తర్వాత ఇంకోటి ఏంటంటే, నాకు ఈ పద్య నాటకం అనేది 23 సంవత్సరాల తర్వాత నాకు దీంట్లో ప్రవేశం చేశాను సార్. అది కూడా ఎంతో మంది స్ఫూర్తితో నేను ఇదయ్యాను. యాక్చువల్గా నాకైతే పద్య నాటకం మీద అంత ఇంట్రెస్ట్ లేదు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ హార్మోనియం నేర్చుకోవాలని అనుకునేవాడిని. ఇదంతా ఒక పెద్ద చరిత్ర, కానీ అవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళ టైం అవుతుంది కాబట్టి ఈ పాత్రలు, స్త్రీ పాత్రలు మినహాయించి మిగతా ఇంచుమించుగా అన్ని వేషాలు వేశానండి. అది ఇదని లేదు. ఆంజనేయుడు, రాముడు, కృష్ణుడు, అర్జునుడు, హరిశ్చంద్రుడు, త్రూఅవుట్ హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు, అది ఇదని కాదు, ఒక స్త్రీ పాత్ర మినహా శిష్యుడు, దామోదరులు, ఒకటనేం లేదు, అన్ని చేస్తున్నాను. తర్వాత హార్మోనియం నేర్చుకున్నాను కొద్ది గొప్ప. ప్రొఫెషనల్ వాయిద్యకారులం కాదు కానీ పర్వాలేదు, అలాగా ఎవరైనా పాడితే వాయించగలుగుతాను, అందులో సమస్య లేదు. మీకు నచ్చినటువంటి పాత్ర ఏది సార్? నాకు నచ్చినంటే ప్రత్యేకంగా ఇదని నేను చెప్పలేను కానీ తెచ్చిపెట్టినటువంటి పాత్ర అంటే నాకు ఎక్కువ చింతామణిలో భవానీ మీద ఎక్కువ మక్కువ ఉంటదండి. భవానీలో పద్యాలు మామూలుగా పాడుకుంటాను. అది భవానీ నేను వేషాలు ఆడిన తక్కువ సార్లు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎక్కువ వేషాలు తాత్కాలికంగా ఆడాను నేను. అంటే ఆ టైంకి మాకు వాంటింగ్ ఉందనుకోండి, ఒక 2-3 రోజుల్లోనే నేను దాన్ని, అంటే వినికిడి వల్ల గానీ లేకపోతే కొంచెం అవగాహన ఉంటది నాకు, దానివల్ల గానీ తాత్కాలికంగా ఆ టైంకి అప్పటికప్పుడు అలాగా పరిస్థితులను బట్టి ఎక్కువ ఆడిన వేషాలు ఎక్కువ. మెయిన్ వేషాలు అంటే ఇంకా మెయిన్ అది దాని. ఇది మరి మరొక ఆనిముత్యం లాంటి పద్యాన్ని సరే. తిలక్ చింతామణి నాటకం నుండి బిల్వమంగళుడు పద్యం. రెప్పలు వాల్చకుండిన, రెప్పలు వాల్చకుండిన, ధరిత్రిని పాదములంటకుండిన, తప్పక రంభయో ఘృతాజియో మేనకయోయటల్చు ఈ కర్పూర గ్రంథి పట్ల భ్రమ భ్రమ కలగకపోవునే, ఆలకింపలేదు నే, ఆలకింపలేదు ఈ పురమందు ఇట్టి జలదేశన ఉన్నతటల్చు నే, ఆలకింపలేదు ఆ
అద్భుతం సార్. మరి మంచి అహావభావాలతో ఆ రసరమ్యమైనటువంటి ఆ పద్యంలో ఉన్నటువంటి పదాలని, అవును సార్, దానికి తగినటువంటి ఆంగికాన్ని మీరు ప్రదర్శిస్తూ ఒక ప్రోగ్రాంలోనే, ఒక ఇంటర్వ్యూలోనే ఇంతగా మీరు చూపిస్తున్నారంటే ప్రస్ఫుటంగా, మరి వేషం వేసుకుంటే ప్రేక్షకుల ముందు ఇంకెంతగా అలరిస్తారో అనేటువంటిది మాకు అంటే ఇక్కడికి స్టేజ్ మీదకి ఇంకా డిఫరెన్స్. అదే సార్, డిఫరెంట్ ఉంటుంది, మాకు అర్థమవుతుంది. మరి అందులోకి నాకు కసి అనమాట, ఏది చేసినా కసిగా చేస్తాను కాబట్టి దాని మీద ఒక రకమైన ఎమోషనల్ గా కూడా నేను దాంట్లోకి వెళ్తుంటాను. చాలా ఆనందం సార్. మరి మీకు తెలిసినటువంటి మంచి నచ్చినటువంటి మంచి బిల్వమంగళం పేరు చెప్పమంటే ఎవరు పేరు చెప్తారు? ఇంకా ఎవరున్నారు? బీసీ కృష్ణ గారు. బీసీ కృష్ణ గారే ఉన్నారు. వారు అంటే మేము ఆయన్ని ఎప్పుడు చూడలేదు కానీ యూట్యూబ్ లో అది చూస్తాం. తర్వాత మా గురువు గారు తెలకేపల్లి సూర్యనారాయణ శాస్త్రి గారు ఎక్కువగా ఆయనతో కొద్ది పరిచయం ఉన్నట్టుంది. వారి గురించి అప్పుడప్పుడు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి బీసీ కృష్ణ గారు అనే చెప్పక తప్పదు. మీకు నెంబర్ ఇస్తాను, మాట్లాడండి, బాగా మాట్లాడతారు. తప్పకుండా ఈవినింగ్ టైంలో మాట్లాడండి. అలాగే 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 అలాగే. మరి మీరు బీసీ కృష్ణ గారిది కూడా చూసాను నేను, 2 parts చేశాను. అవును, చాలా మంచి కళాకారుడు. అవును. మరి మీరు హార్మోనిస్టుగా అవును సార్ ఎలా సాధన చేసినారంటారు? అందుకు గురువులు ఎవరంటారు? ఆ హార్మోనియం విషయంలో అయితే మాకు మా ఆది గురువు గారు అండి, వీరిని ప్రకాశ్రావు గారు, సూర్యప్రకాశ్రావు గారు. అయితే హార్మోనియం నేర్చుకున్నప్పుడు కూడా నేను నాదంతా ఎలాగైపోయిందంటే కంటిన్యూటీగా లేకపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటంటే హార్మోనియం కొనుక్కోవాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అయితే మా గురువు గారి పరిచయం అనుకోకుండా జరగడం, ఆ తర్వాత వారి అబ్బాయి ద్వారా గురుగారు పరిచయం అయింది. గురుగారు నేను హార్మోనియం నేర్చుకోవాలంటే, అయితే నీకు ఎందుకు రా నాయన అని ఆయన దగ్గర బాక్స్ లేదు, చేతి పెట్టలేదు. ఎక్కడో పక్కనే వేరే ఒక 2 kilometers లో ఎవరో హార్మోనియం చేతి పెట్టుంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించారు అంతే. ఆ తర్వాత నా దగ్గర హార్మోనియం లేదు, ఆయన దగ్గర లేదు, నేర్చుకోవడం అవ్వలేదు. అలాగ ఒక 3 months గ్యాప్ అయిన తర్వాత, నాయన నువ్వు పెట్టుకొని అనుకుంటే కొనుక్కుంటేనే నేను నేర్చుకోగలవంటే, అప్పుడు మా పెద్ద సిస్టర్ నాకు 300 రూపాయలు పెట్టి ఆ రోజుల్లో హార్మోనియం కొని ఇచ్చింది, సింగిల్ రీడ్ బాక్స్. మా ఫ్యామిలీ మాకు ఎంకరేజ్ అండి ఇప్పటికి స్టిల్. అలాగే నా ఇందాక చెప్పలేదు, నా భార్య పేరు లక్ష్మీకాంత, నాకు 2 పిల్లలు. మా మిస్సెస్ కూడా అసలు కనీసం నేను ఏం చేస్తున్నాను కూడా ఆవిడకి అనవసరం. అంటే అలాగని ఇంట్రెస్ట్ అని కాదు, నా ఇష్టమే, మార్గంలోనే వెళ్తుంటారు. మరి ఇంత ఫీల్డ్ లో 30 సంవత్సరాలు తిరిగిన ఎటువంటి వ్యసనాలకి లోన్ కాలేదు. ఇక అది వాళ్ళకి కాన్ఫిడెన్స్. ఆవిడ కూడా నాకు ఫుల్ సపోర్ట్. సో ఈ సందర్భంగా నేను మా అత్తమామలకి, మా మిస్సెస్ కి, వాళ్ళందరికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆవిడ రుణం ఎంత ఇచ్చి తీర్చుకున్నా తీర్చుకోలేము. సంతోషం. అది కాబట్టి ఆ గురువు గారు నాకు నేర్పారు. ఏం లేదు, స్వరాలు రాసి ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసుకోవడమే. అయితే శంకరాభరణం సరళి స్వరాలు చాలా కష్టమైన స్వరాలు. సంవత్సరాలు పట్టింది మీకు నేర్చుకోవడం? నాకు ఎక్కువ అంటే గురువు ముఖంగా నేర్చుకున్నది చాలా తక్కువ అండి. ఆయన ఏంటంటే రాసి ఇచ్చేసేవారు అంతే, నా ఇండివిజువల్ గా వాయించుకోవడమే. ఆయన చెప్పింది ఒక మాట చెప్పారు, నాన్న నువ్వు జంట స్వరాలు, అంటే నన్ను కొడుకు కింద ట్రీట్ చేసేవారు. నాన్న నువ్వు జంట స్వరాలు ఎంత ఎక్కువగా ఎంత స్పీడ్ గా సాధన చేస్తే నీ ఫింగరింగ్ అంత ఇదిగా తిరుగుతుంది అని చెప్పారు. అది నాకు బాగా మైండ్ లో ఉండిపోయింది. ఆ తర్వాత రోజుకి 8 గంటలు సాధన కూడా చేసిన రోజులు ఉన్నాయి. అంటే నాకు నా ఉద్యోగంకి అది అలా కుదిరింది అనమాట. ఉద్యోగం కూడా చేస్తారా మీరు? అప్పుడు ప్రైవేట్ పనులు చేసేవాడిని, ఆ టైంలో ప్రైవేట్ గా పని చేసేవాడిని. ఆ పని చేసినప్పుడు నాకు ఖాళీయే, నాకేం పని ఉండదు. ఓన్లీ ఒక రూమ్ ఉంటది, ఆ రూమ్ లోనే రెస్ట్ తీసుకోవడమే నా ఉద్యోగం. ఈ చేతి పెట్టేట్టుకొని సాధన చేయడమే, ఏటో పిచ్చి పిచ్చోళ్ళ సాధన చేయడమే అంతే. చాలా సంతోషం సార్. మరి ఒక హార్మోనిస్ట్ గా కూడా మా ప్రేక్షకులకు మీరు కనిపిస్తే బాగుంటుంది. తప్పకుండా తప్పకుండా. మరి కొన్ని పద్యాలు పాడి వినిపించాలని కోరుకుంటున్నాం. సరే సరే.
కదా ఆంజనేయ ఇత ప్రాణభీతాభినీవ సమందున్నయ్యా కుశలమా కబులు విశ్వాసంగా నుండిరే కుమారా కసగల్ఖండు గదింప ఇంతను గయుంతంటే ఈ వసుధ భంగమే పడక సర్వస్వంబు సేమంబుకో చాలా సంతోషం సార్. మరి కళారంగంలో ఒక మంచి హృదయంతో మీరు కళాకారులకు కూడా సేవ చేసినారని మాకు తెలుసు, ముఖ్యంగా కరోనా కష్టకాలంలో. అవును సార్. ఆ విషయాల గురించి ఒక నిమిషంలో. అయితే అంటే మనకు సమయము అనేది ఇంపార్టెంట్ కదా. అయితే కరోనా కాలం అని కాదు మేము చేసింది. మేము ఏం చేసామంటే 2007లో ఈ కళాకారులు ఇక్కడ గాజువాకలో ఉన్న కళాకారులు అందరితో కలిసి ఒక సొసైటీ ఏర్పాటు చేసాం. పేరు పద్య పౌరాణిక నాటక కళాకారుల సంక్షేమ సంఘం అని 2007లో పెట్టాం. దానికి కూడి సత్యనారాయణ గారు అధ్యక్షుడిగా ఉండేవారు. అయితే మా తాలూకా టార్గెట్ ఏంటంటే అంటే మిడిల్ క్లాస్, ఇది మైనర్ వేషాలు వేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి కళాకారులు నాటక రంగానికి జీవితాన్ని వెచ్చించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు సార్. మనం ఎంత చేసినా పెద్ద పెద్ద పేరున్న వాళ్ళకి, కాస్టింగ్ లో తిరిగినటువంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకే ఈ సన్మానాలు, సత్కారాలు, మెడల్స్ ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ మరి వీళ్ళుంటేనే కదా వాళ్ళు ఉన్నది. ఇప్పుడు ఎంత బంగారు పళ్ళం అయినా గోడకే చేర్పు ఉండాలి. ఆ పక్క యాక్టర్ ఎంత రాణించాలన్నా పక్కన మైనర్ వేషం ఉంటేనే కదా రాణిస్తారు. సో నాకు అది నా మైండ్ లో అది వచ్చిన, కేవలం నా మైండ్ లో వచ్చిన ఇదే అది. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళకి చేయాలన్న ఉద్దేశంతో ఒక 40 మంది వరకు మా మిత్రులందరూ సహకారంతో, అంటే అందరి పేర్లు చెప్పలేము కాబట్టి మిత్రులు అనేస్తున్నాను, మా మిత్రులందరూ సహకారంతో ఆయన సత్యనారాయణ గారి సారథ్యంలో నా ఆర్గనైజేషన్ లో మేము ఒక 40 మందికి అంటే భారీగా చేసాం. తూతూ మంత్రంగా చేయలేదు ఎవరికి కూడాను. అంటే విఐపీస్ ని బాగా, పొలిటీషియన్స్ ని, జడ్జిస్ ని, ఇలాంటి వాళ్ళ చేతుల మీదుగా చేసాం. అండి తర్వాత ఇంకోటి ఏంటంటే అలాగే పేద కళాకారులకి మేము ఆ రోజు నుండే 2007 నుండే డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాం. ఉన్నంతలో సుమారుగా ఒక 2.5 లక్షల రూపాయలు ఇచ్చాం. ఈ మధ్య కూడా ఒక ఆర్టిస్ట్ కి 25,000 రూపాయలు ఇచ్చాం. చాలా సంతోషం. అంతేకాకుండా మొట్టమొదటి కళాకారులకి వనభోజనాలు 2007 నుండి స్టార్ట్ చేసింది మేమే. కంటిన్యూ 5 years చేసాం. అది మా అందరికీ తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఈ మధ్య కాలంలోని మరి ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదా, కొద్దిగా అటు ఇటుగా ఉంది. కానీ సంఘం చాలా బాగా చేసాం. మధ్యలో బిఎస్ నాయుడు గారు అని ఆయన మిత్రుడు, ఆయన కొద్దిగా 1 సంవత్సరం పాటు, ఆయన సంవత్సరం నెల ఆయన చేశాడు. కానీ మిగతా అంతా నేనే చేశాను. ఈ మధ్యలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేరే ఆయనకు అప్పు చెప్పాం సెక్రటరీగా. ప్రెసిడెంట్ గారు మాత్రం సత్యనారాయణ గారే. మీరు అలాగే ఈ కళాకారుల కోసం, ముఖ్యంగా గుర్తింపు లేనటువంటి కళాకారుల కోసం సేవ చేస్తూనే ఉండాలని కోరుకుంటా. అలాగే నా ఆయంలోనే ఐడెంటిటీ కార్డులు వచ్చాయండి కళాకారులకు, ఒక 30 కార్డులు ఎన్ని వచ్చాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. మేము కూడా అంతే సార్. ఎక్కడో మంచి ప్రతిభ కలిగినటువంటి కళాకారులు ఎక్కడెక్కడో ఉంటారు. అవునవునవును. కానీ వారికి గుర్తింపు లేకుండా పోతుంది సార్. వారిని ప్రపంచానికి చూపించాలనేటువంటి ప్రయత్నం అవునవును ఇంత వ్యయ ప్రయాసాలతో మేము చేస్తున్నాము. మరి ప్రేక్షక దేవుళ్ళే
మమ్మల్ని అర్థం చేసుకొని మా ఈ ప్రయత్నానికి సహకారం అందించాలని కోరుకుంటాను. తప్పకుండా మేము కూడా సహకరిస్తుంటాం. మీలా ఇట్లాంటి కొంతమంది ప్రతిభ ఉన్నటువంటి కళాకారులు కొన్ని అనివార్య కారణాల వల్ల అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందుల పాలైతే వారికి కూడా మన ఛానల్ ద్వారా ముఖ్యంగా కొంతమంది వివి రావు హైదరాబాద్ నుండి అట్లాంటి వారి గొప్ప వాళ్ళ యొక్క పెద్దల యొక్క సేవా హృదయంతో వారు స్పందించి మనకు డబ్బులు పంపిస్తే ఇబ్బందులు పడినటువంటి పెద్ద దిక్కు కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి మన తరపున కూడా కొంచెం ఇతోధికంగా చూస్తున్నాను సార్, చూస్తున్నాను మీ ఛానల్లో చూస్తున్నాను. మన ఈ మధ్య శంకర్రావు గారు, తర్వాత ఇంకొక ఆయన ఎవరు, ఆయనకి 2 వెంటనే జరిగాయి సార్, ఒకే దగ్గరలో జరిగాయి. 1 వీక్ 10 days లో ఇచ్చినట్టున్నారు. అవన్నీ చూస్తున్నాం. మీ ఛానల్ మేము ఇప్పుడు చాలా సంవత్సరాలు చూస్తున్నాను సార్. అప్పుడే సబ్స్క్రైబర్ నేను. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాలు, మీరే సన్మానాలు చేశారు, మరి ఎటువంటి గుర్తింపును పొందారు అనేటువంటిది మాత్రం అంటే ఒకటి సన్మానాలు సత్కారాలు పొందాం గాని నాకు వాటి కంటే కూడా ఎక్కువ ప్రేక్షకులు అంటే అన్నోన్ పర్సన్స్ నన్ను ప్రౌడ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే గొప్ప సన్మానం. నాకు ఎక్కువ అదే ఆనందం కలుగుద్ది. అంటే అన్నోన్ పర్సన్స్ అది ఏదో తాగిసో లేకపోతే ఇంకోలా కాకుండా ఆ సందర్భం వచ్చినప్పుడు మీ దగ్గర ఇది మేము చూసామండి, మీ దగ్గర ఇలా ఉందండి అని విన్న సందర్భాలు ఉన్నాయి. అయితే సన్మానాలు జరిగేప్పుడు మా నల్లయ్య గారు ఉన్నారు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని నాకు ఒక టైటిల్ ఇచ్చారు. మరి అసలు ఆయనకి నాకు పరిచయాలు అయ్యి లేవు, తర్వాత పరిచయాలు పెరిగాయి ఏండి. అలాగా పొందాం. తర్వాత మా అచ్చిబాబు గారు అని ఉన్నారు, మొట్టమొదటి నాకు ఆయనే సన్మానం చేశారు. నాకు ఆ వయసులో నేను అప్పుడంతా వయసు 30 సంవత్సరాలు, ఆ వయసులో చేశారు ఫస్ట్. అలాగే ఇంకా ప్రైజులకి అన్ని కొడుతున్నాం అనుకోండి. అయితే మా మిత్రులందరూ మంచోళ్ళు అనమాట. ఇప్పుడు నాకు తోటి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చాలా ఇది అందరూ ఒకటవుతామండి. ఏది చేయాలన్నా ఏ మా కార్యక్రమం చేయాలన్నా అందరం కలిసిమెలిసి చేస్తుంటాం. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని ఒక పద్యంతో ముగించాలని. తప్పకుండా తర్వాత ప్రశంస పత్రం. ఓకే. వాసుదేవ మహానుభావ, కడలి లోపల చక్కెర కలిపినట్లా మూడిదను మంచి పల్లి అంటే అందరూ పాడినట్టుగా కాకుండా మనం వేరే రాగాల, మనకు నీలాంబరి రాగం, ఇది నీలాంబరి. ఎవరైనా హిందుస్థాన్ తోటే పాడతారు. ఈ అర్జునుడి పద్యాలు చాలా వరకు నా వేరే రాగాలు ఉంటాయి. అప్పుడు అంతవాణి అంశం నా అభోగిలా అంటాం. అలాగే నక్షత్రుడి పద్యాలు కూడా ఏవో 2-3 పద్యాలు మినాయించి మిగతా పద్యాలు అన్ని కూడా వేరే రాగాలే, అన్ని కూడా. మొత్తానికి కొత్త అంటే అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. అయితే నాకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మా గురువు గారు నన్ను చాలా మెచ్చుకొని నువ్వు ఇయ్యే పాడు,
చాలా బాగున్నాయి. నీకంటూ ఒక ఇది ఉంటదని మా సూర్యనారాయణ శాస్త్రి గారు నాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్. మీ దగ్గర ఎన్నో విషయాలు, ఎన్నో పద్యాలు, పాటలు పాడించుకోవాలని ఉన్నా సమయాభావం వలన మేము ఈ సమయాన్ని కుదించుకుంటున్నాము. మరి కామెడీ పాత్రలు కూడా వేస్తారని తెలుసు. అవును సార్, మీరు ఇంతవరకు చెప్పారు కదా, ఒక లేడీ పాత్రలు తప్ప మిగతా. మరి ఇక్కడ మీరు లేడీ పాత్ర ఒక రంగస్థలంలో, ముఖ్యంగా ఒక నాటకంలో, సాంఘిక నాటకంలో వేశారని తెలిసింది. ఆ లేడీ పాత్ర గురించి అందులో ఉన్న డైలాగులు కొన్ని. అంటే లేడీ పాత్ర అని కాదు, అంతమంది నాటకం నుండి మాట్లాడకూడదు కానీ, అంటే ఇంటర్వ్యూ గురించి కేవలం మాట్లాడుతున్నాను. అయితే ఇందులో నేను 2 వేషాలని కలిపి నేను ఈ డైలాగ్ చెప్తాను సార్. ఇంటర్నేషనల్ ఫూల్, బాబు ఎవరు బాబు నోరు ఇమ్మంటున్నారు? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె మిమ్మల్ని కాదండి, ఎవడండి వాడు ఆ వీధి గుమ్మంలో? బాబు వాడు పెద్ద రౌడీ బాబు. రౌడీయా? రౌడీ అంటే స్ట్రాంగ్ కొట్టేవాడా, లైట్ గా తిట్టేవాడా? బాబు ఎత్తుని చేయించకుండా కొడతాడు బాబు. ఎంతమందిని కొట్టాడు ఏమిటి? 6గురిని కొట్టాడు బాబు. ఏమిటి 6గురిని కొట్టాడా? 6గురిని అప్పుడే కొట్టాడా? అప్పుడప్పుడు కొట్టాడా? ఈ మొండా కొడుకు ఎప్పుడు కొడితే వీడికి ఎందుకు? ఏమండి కొట్టింది నిద్రపోతున్న వాళ్ళ, నిలబడ్డా వాళ్ళ? బాబు నిద్రపోతున్న వాళ్ళని కొడితే పాపం కదండి, అందుకు లేపి మరి కొట్టాడు. అమ్మయ్యో చింతామణి, నిన్ను విడిచి ఉండగలనా? అమ్మయ్యా చింతామణి, చింతామణి నిన్ను విడిచి ఉండగలనా? విడచితి బంధువర్గములా, విడచితి బంధువర్గముల, వీడితి ప్రాణములొగ్గు మిత్రులా, విడచితి ఇల్లు వాకిలియో, వీడితి భాజను ఆత చెప్పుగా, విడచితి ఎక్కు సిక్కులు అరవిదలేచనా, నీ నిమిత్తమై విడువని దేహము, నీ నిమిత్తమై విడువని నీవు నన్ను వీడు నవంత తటస్థమైన అరవిందలేఖనా. చాలా సంతోషం సార్. మీరు ఏ పద్యం పాడినా దానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి ప్రేక్షకుల్ని నిజంగా చాలా ఆకట్టుకునేటువంటి కళాకారుడిగా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి చూపించినందుకు మాకు ఆనందంగా ఉంది. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ మరి ఇంతటి ఈ శతాది కళాభిషేకాన్ని ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. మీకు కూడా, మీకు మా బాలసుబ్రహ్మణ్యం గారికి ఎంత శ్రమతమాదులకు వచ్చి మా దగ్గరకు వచ్చి ఈ ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా, యు ఆర్ వెరీ వెరీ గ్రేట్. ఏంటి మీ రుణాన్ని మేము ఎప్పుడు మర్చిపోము. కృతజ్ఞతా భావంతోనే ఉంటాను. థ్యాంక్ యూ. అది మన ఛానల్ గ్రోత్ కి సబ్స్క్రైబర్స్ పెంచితే డెఫినెట్ గా